ఫ్రెండ్స్, వృక్ష జాతిని ప్రత్యక్షంగా దేవుని రూపంగా భావిస్తారు. ప్రతి చెట్టు యొక్క కొమ్మలు, పండ్లు మరియు పువ్వులు ఇలా చెట్టు యొక్క ప్రతి భాగంలో దేవుని నివాసం ఉంటుంది. ఈ భూమిపై లక్షల సంఖ్యలో వృక్ష జాతి ఉంది. అవి మన చుట్టూనే ఉంటాయి. ఇవి ఈ రోజు కాదు, వేలల లక్షల సంవత్సరాల క్రితం నుంచే ఉంటాయి. మిత్రులారా, ఈ అన్ని వృక్ష జాతులు వేల సంవత్సరాల క్రితం ఎంత శక్తివంతమైనవి అంటే ప్రెజెంట్ వృక్ష జాతుల గురించి మరియు వాటి ఉపయోగాల గురించి ప్రజలకి తెలియకపోవడం వల్ల వాటిని డిఫారెస్ట్రేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ ఈ వృక్ష జాతుల ఆరోగ్యకరమైన సమాచారాన్ని చేరవేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ సమాచారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మేము భూమిపై వ్యాప్తి చెందిన ఒక ప్రత్యేక వృక్ష జాతిపై మాట్లాడబోతున్నాము. అవును, ఇది సాధారణ వృక్షం కాదు. ఈ ఔషధ మొక్క పేరు గోజీబా. సంస్కృత ఆయుర్వేదంలో దీన్ని గోజీబా, గోజీ, కాదపల్లి అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. అలాగే దీన్ని మరిన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకి హిందీలో దీన్ని గోబీ అంటారు, మరాఠీలో జంగ్లీ గోబీ అని పిలుస్తారు, గుజరాతీలో గజీ అని కూడా పిలుస్తారు, రాజస్థాన్లో దీన్ని కపచి అంటారు, మన తెలుగు భాషలో సత్యనాశి మొక్క లేదా నేల తప్పటి అని కూడా అంటారు. కాబట్టి మీరు దానిని గుర్తించి దానికి వేరే ఏదైనా పేరు తెలిస్తే కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మిత్రులారా, ఈ మొక్క మీ ఇంటి దగ్గర ఉన్న చెరువు దగ్గర కనిపిస్తుంది. లేదా మీరు రైతు అయితే మీరు మీ పొలాల చుట్టూ ఈ మొక్కను చూసే ఉంటారు. చాలాసార్లు ఈ మొక్క ఇంటి ప్రాంగణంలో కూడా కనిపిస్తుంది. దీని ఆకులు ఆకుపచ్చ ఆకుల ఆకారంలో ఉంటాయి. అందుకే దీనిని గోజీబా అని పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క వర్షాకాలంలో భారతదేశంలోని ప్రతి చోట కనిపిస్తుంది. దాని ఆకుల మధ్య నుండి ఒక కొమ్మ ఉద్భవిస్తుంది మరియు దానిపై పసుపు పువ్వులు కనిపిస్తాయి. ఈ మొక్కకు ఇంకా అంటుకోనివి, అది దాని ఆకారాన్ని తీసుకున్నప్పుడు దానిపై పువ్వులు కూడా ఇలా వస్తాయి. మిత్రులారా, దానితో పాటు దాని కడుపు లేదా దాని కొమ్మ విరిగినప్పుడు దాని నుండి పసుపు రంగు పాలు వస్తాయి. ఈ మూలిక యొక్క స్వభావం చల్లగా ఉంటుంది మరియు ఇది చేదుగా, వగరుగా మరియు రుచిలో కారంగా ఉంటుంది. నేపాల్లో దీనిని కూరగాయలుగా తయారు చేసి తింటారు. దాని కూరగాయను కొన్ని రోజులు నిరంతరం తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ఇది ఒక్క క్షణంలో అత్యంత తీవ్రమైన రక్త లోపాన్ని కూడా నయం చేస్తుంది మరియు ముఖానికి కాంతిని మరియు గ్లోని ఇస్తుంది. ముఖం మెరిసే కాంతిని పొందుతుంది. మిత్రులారా, ఇది మన రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రక్తంలోని టాక్సిక్ మెటీరియల్స్ ని ఫిల్టర్ చేస్తుంది. శరీరానికి ఆరోగ్యకరమైన మరియు రిఫ్రెషింగ్ ప్రభావాన్ని ఇస్తుంది. దీనితో పాటు ఈ మూలిక అనేక ఇతర ఆయుర్వేద ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ఈ మూలిక సహాయంతో మీరు పంటి నొప్పిని నయం చేసుకోవచ్చు. దంతాలు పోయినా, రాత్రి పడుకున్నప్పుడు పంటి నొప్పి వచ్చినా, ఉదయం నిద్రలేచినప్పుడు నీళ్లు తాగినా, దంతాల్లో పురుగులు వచ్చినా, దంతాలు వదులుగా ఉన్నా, చిగుళ్లలో రక్తం కారుతున్నా, పయోరియా వంటి సమస్య ఉన్నా దాన్ని వాడండి. దాని వేర్లను ఎండబెట్టి పొడిని తయారు చేయండి. ఈ పొడిలో 5 లవంగాలను కలిపి ఆపై మీ దంతాలను బ్రష్ చేయండి. మీ పంటి నొప్పులన్నీ తగ్గిపోయి దంతాలు బలంగా మారుతాయి. ఎవరైనా తేలు కరిచినట్లయితే ఆ తేలు విషాన్ని తొలగించవచ్చు. తేలు కరిచిన భాగంలో దాని ఆకులు మరియు వేర్ల రసంలో చిటికెడు నల్ల ఉప్పు కలిపి రాయాలి. తర్వాత అది నెమ్మదిగా నయమవుతుంది. ఇప్పుడు డివోషనల్ టీషర్ట్స్ చాలా పాపులర్ అవుతున్నాయి. రీసెంట్గా మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ సార్ కొడుకైన అకీరా హనుమాన్ డిజైన్ టీషర్ట్ వేసుకుని జిమ్లో కనిపించాడు. ఇప్పుడు ఈ పోస్ట్ ఇన్స్టాలో వైరల్ అయింది. మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. అత్యంత శక్తివంతమైన హనుమంతుడిని మనం మన చేతులతో దండం పెడితే మనం ఆ రోజు చేసే పని సక్రమంగా పూర్తి అవుతుంది. హనుమంతుడు సకల శక్తి కలిగినవాడు. హనుమంతుడికి లేని శక్తి అంటూ ఏమీ లేదు. హనుమంతుడు పేరు చెప్తేనే భూత పిశాచాలు భయంతో వణికిపోతాయి. హనుమంతుడు మనతో ఉంటే విజయం మనదే. హనుమంతుడి డిజైన్ మన టీషర్ట్స్ పైన ఉంటే మనలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అనుకున్నవి సాధించే శక్తి మనకు లభిస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా జై హనుమాన్ టీషర్ట్లను వేసుకుంటున్నారు. అయితే ఇలాంటి టీషర్ట్స్ మన మనస్విని వెబ్సైట్లో 240 GSM ఫ్రెంచ్ టెర్రీతో ఎన్నో ఉన్నాయి.
ఇలాంటి డిజైన్స్ మీరు ఏ స్టోర్లో చూసి ఉండరు. ఇందులో ఉన్న డిజైన్స్ అన్నీ ఓన్ క్రియేటివిటీతో చేసినవి. మీరు ఈ డిజైన్స్ ఎక్కడా చూసి ఉండరు. 240 GSM ఫ్రెంచ్ టెర్రీ టీషర్ట్స్ మార్కెట్లో 1200 to 1500 రూపీస్ ఉన్నాయి. కానీ వీళ్ళు మనకి చాలా తక్కువ ప్రైస్కే అందిస్తున్నారు. ఈ వెబ్సైట్లో ఏ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసినా 3 డేస్కి మన ఇంటికి వచ్చేస్తుంది. నేను రీసెంట్గానే ఆర్డర్ చేశాను. టీషర్ట్ చాలా బాగుంది. డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను. డిజైన్స్ చెక్ చేయడం మర్చిపోకండి. దాని వేర్లను శరీరంలోని ఏ భాగాన్నైనా పూసినా కట్టివేసినా తేలు కుట్టదు. తేలు దాని సువాసన వల్ల పారిపోతుంది. ఎక్కువసేపు దగ్గుతూ ఛాతిలో కఫం ఉంటే అటువంటి పరిస్థితుల్లో దాని వేరు మరియు కడుపు రెండింటినీ మెత్తగా చేసి వడకట్టి దాని రసాన్ని ఒక చెంచా తీసుకొని దానికి కొంచెం చక్కెర కలిపి త్రాగితే దగ్గు నుండి గొప్ప ఉపశమనం లభిస్తుంది. వారానికి 3 సార్లు దీన్ని తాగడం వల్ల దగ్గు తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, దాని ఆకులను మిక్సర్లో వేసి చట్నీ తయారు చేసుకోండి. ఒక లాజెన్స్ తయారు చేసి మొలకల మీద పూయండి. క్రమంగా మొలలు ఎండిపోతాయి. జ్వరం ఉన్న సమయంలో దాని వేరు నుండి కషాయం తయారు చేసి తాగితే జ్వరం వేరు నుండి ముగుస్తుంది మరియు తర్వాత జ్వరం ఎక్కువ కాలం తిరిగి రాదు. ఈ మూలిక వృక్ష జాతిలో అమృతం లాంటిది. దాని చట్నీ తయారు చేసుకుని దేశీ నెయ్యి వేసి తక్కువ మంట మీద వేయించి తినడం వల్ల పెద్ద మరియు రక్తసిక్తమైన 2 రకాల మొలలు నయమవుతాయి. దీనితో పాటు ఫైల్స్ త్వరగా నయం కాకపోతే మరియు దాని నుండి పదే పదే దుర్వాసన వస్తుంటే అప్పుడు ఫైల్స్ ని కూడా నయం చేసుకోవచ్చు. కానీ దానిని వైద్యుడి పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. కాబట్టి మిత్రులారా, ఈరోజు మన పూర్తి సమాచారం ఇది. ప్రతి చెట్టు మొక్క ఖచ్చితంగా దాని స్వంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ప్రతి చెట్టు మొక్కను మతపరమైన దృక్కోణం నుండి చూసినా లేదా ఆధ్యాత్మిక దృక్కోణం నుండి చూసినా లేదా ఆయుర్వేద దృక్కోణం నుండి చూసినా అది ఖచ్చితంగా ఏదో ఒక వ్యాధిని నయం చేయడంలో సహాయపడుతుంది మరియు కొన్ని అద్భుత శక్తులు ఖచ్చితంగా దానిలో దాగి ఉంటాయి. అందుకే నేను ప్రతిరోజు మీతో చెప్పాలనుకుంటున్నది, మనం వృక్షాలను గౌరవించాలి. ముఖ్యంగా భగవాన్ శ్రీహరి విష్ణుదేవుడు ప్రత్యేకంగా గౌరవించాలి. ఎందుకంటే అన్ని వృక్షాల్లో ఉన్న శక్తులు, వాటి ఔషధ గుణాలు భగవాన్ విష్ణువే ఇచ్చినవే. దేవతలు కూడా వివిధ వృక్షాల్లో తమ నివాసం ఏర్పరచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేను మీకు సఫేదా కటేరి అనే మొక్క గురించి చెప్పబోతున్నాను. ప్రజలరా, తెల్ల కతీరి అని పిలువబడే మొక్కలు చాలా ముళ్ళు ఉంటాయి. అందుకే దీనిని కతీరి అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి తెల్ల కతీరి యొక్క అతీంద్రియ మరియు అద్భుత ఉపయోగాలను నేను మీకు చెప్తాను. మీరు ఈరోజు వీడియోను మిస్ చేస్తే మీరు మీ జీవితాంతం చింతించవలసి ఉంటుంది. ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ఎల్లప్పుడూ ప్రమాదకరమైనదని రుజువు చేస్తుంది. కాబట్టి జ్ఞానాన్ని ఎప్పుడూ మధ్యలో వదిలివేయకండి, లేకపోతే మీరు చాలా బాధపడతారు. ఎందుకంటే ఈ మొక్క యొక్క మూలాల్లో కొన్ని అద్భుతమైన పదార్థాలు నిబిడీకృతమున్నాయి. ఇప్పుడు నేను మీకు నిజం చెప్పబోతున్నాను. మీరు అదృష్టవశాత్తు గాయాల గురించి లేదా గ్రామంలో ఉన్న గాయాలను తగ్గించాలనుకుంటే మీ ఒక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒక గ్రామంలో లేదా నగరంలో నివసిస్తున్నా కొన్నిసార్లు మనం అకస్మాత్తుగా అడవిలోకి తిరుగుతున్నప్పుడు అప్పుడు ఆ దారిలో ఈ రకమైన చెట్లు మరియు మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి. మీరు ఈ వీడియో చూస్తుంటే ఈ సమాచారం తర్వాత మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఈ చెట్టు మొక్క నుండి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఈ చెట్టు యొక్క సహాయంతో అనేక రకాల అద్భుత శక్తులను పొందవచ్చు. కాబట్టి వీడియోను జాగ్రత్తగా చూడండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ, జై వనస్పతి, జై హింద్, జై భారత్ అని కామెంట్ బాక్స్లో రాయండి. మరియు వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులారా, ఈ రకమైన సమాచారం అమూల్యమైనది. కాబట్టి కటోరి అనే ఈ తెల్ల మొక్క యొక్క అద్భుత ప్రయోజనాలను వినండి. కటేరి అనే నీలం రంగు మొక్క ఉంది. మీరు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంటే మీరు దానిని చాలా సులభంగా గుర్తించవచ్చు. కానీ దానికి అద్భుత శక్తులు అనేవి ఉండవు. తెల్లటి రంగు పువ్వు వచ్చే తెల్లటి రంగు కటేరి ఏ మొక్క ఎందుకు అద్భుతమో మరియు వాటి ఉపయోగాలు ఏంటో చెబుతాను. వీడియోను జాగ్రత్తగా చూడండి. ఈ మొక్క యొక్క వేర్ల క్రింద తెల్లటి రంగు పువ్వు వికసిస్తుందని నమ్ముతారు. వజ్రాలు, బంగారం, వెండి కలశాలు
పర్సులు మొదలైనవి దాని వేర్ల క్రింద పాతిపెట్టబడ్డాయి మరియు చాలా మంది వాటిని పొందారు. ప్రతి కాటేరి తెల్లటి రంగులో కనిపించదు. అవును, కాటేరి యొక్క కలశాలు, పర్సులు, వజ్రాలు వంటి విలువైన నిధి కలిగి ఉంటుంది. అలా నిధి యొక్క మొక్కలు ఆ తెల్లటి రంగు కాటేరి పువ్వులను కలిగి ఉంటాయి. ఒకవేళ మీరు ఎక్కడైనా తెల్లటి కత్రి పువ్వును కనుగొన్నా, కత్రి మొక్కలు, తెల్లటి రంగు పువ్వులు ఉంటే దాని కింద భూమిలో ఖచ్చితంగా ఒక నిధి ఉందని అర్థం చేసుకోండి. మీరు అక్కడ తవ్వాలి. మీరు ఖచ్చితంగా నిధిని భూమిలో పాతి పెడతారు. కానీ అది 3 పరిస్థితుల్లో దొరుకుతుంది. మొదటిది, శ్మశాన వాటికలో నివసించే కత్రి మొక్కకు చాలా సంపద ఉంది. రెండవది, ఆలయం దగ్గర ఉన్న మొక్కలకు తెల్లటి రంగు కత్రి మొక్క కింద కనిపిస్తుంది. మూడవది, అడవిలో ఉన్న కత్రిలో ఒకవేళ తెల్లటి పువ్వులు ఉంటే ఆ మొక్క కింద కూడా నిధి ఉంటుంది. కాబట్టి సంపదను పొందేందుకు ఇది మొదటి ప్రయోగం. అలానే ఈ మొక్క గురించి, దీనికి సంబంధించిన మరికొన్ని అద్భుత ప్రయోగాలు నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. శుక్రవారం నాడు లక్ష్మీదేవి సమక్షంలో మంత్రాలు చదువుతూ ఈ మొక్క యొక్క ఒక తెల్లని పువ్వును మాత్రమే ఆమెకు సమర్పిస్తే మహాలక్ష్మి వెంటనే ప్రసన్నురాలవుతుంది. మరియు లక్ష్మీదేవిని ప్రార్థించినప్పుడు నీ జీవితంలోని అన్ని దుఃఖాలు, బాధలు, పేదరికం, వ్యాధులు, దోషాలు, అప్పులు మరియు కష్టాలు, అన్ని రకాల సమస్యలు మూలం నుండి తొలగిపోతాయని నువ్వు అర్థం చేసుకోగలవు. అంతేకాకుండా ఈ మొక్క యొక్క వేరులో ఒక చుక్క అమృతం ఉంటుందని కూడా నమ్ముతారు. మీకు ఒకవేళ ఎటువంటి వ్యాధులు ఉన్నా ఈ మొక్క యొక్క వేరును మీరు నిద్రపోయేటప్పుడు దిండు కింద ఉంచుకోండి. జాగ్రత్తగా వినండి. దాని వేళ్లను దిండు దగ్గర ఉంచడం ద్వారా మంచం మీద వ్యాధితో పడుకున్న వ్యక్తి కూడా కొన్ని రోజులు దాని వేళ్లను దిండు కింద ఉంచితే ఆ వ్యాధి నయమైపోతుంది. అంతేకాకుండా మరి ఎప్పుడు ఎటువంటి వ్యాధి కూడా మీ దగ్గరకు రాదు. ఎవరైనా మీకు మంత్రం లేదా చేతబడి చేసి దాని కారణంగా మీరు చాలా కాలంగా మంచం మీద పడుకుని ఉంటే, మీకు ఏమైందో అర్థం కాకపోతే, అలాంటి సమయంలో ఈ మొక్కను ఉపయోగించడం వల్ల మంత్రాలను తొలగించి మిమ్మల్ని వ్యాధి రహితంగా చేస్తుంది. ఇది మిమ్మల్ని మంత్రాల నుండి విముక్తి చేస్తుంది. ఇది చాలా శక్తివంతమైన అద్భుతమైన అభ్యాసం. జాగ్రత్తగా వినండి. ఈ మొక్క యొక్క వేర్లను ఎర్రటి వస్త్రంలో చుట్టి దిండు కింద ఉంచితే భూత, భవిష్యత్, వర్తమానాలు కలల్లో కనిపిస్తాయని అంటారు. మీరు చాలా మంది ఇలా అడుగుతూ ఉంటారు, గురూజీ, మనం మన స్వంత గతాన్ని, భవిష్యత్తును, వర్తమానాన్ని చూడాలంటే ఏం చెయ్యాలి, మరియు దానికి ఒక పరిష్కారం చెప్పండి అని అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు గతం, భవిష్యత్తు మరియు వర్తమానాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దిండు కింద ఉంచండి. అప్పుడు గతం, భవిష్యత్తు మరియు వర్తమానం కనిపిస్తాయి. మరియు ఈ ప్రత్యేక విషయాన్ని జాగ్రత్తగా వినండి. మీరు ఇతరుల భవిష్యత్తును కూడా చూడాలనుకుంటే దాని మూలాన్ని మీ చేతిలో ఉంచుకోండి. దానిని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి గతం, భవిష్యత్తు మరియు వర్తమానాన్ని చూడటానికి ఏదైనా మంత్రాన్ని చేయండి. మీకు యూట్యూబ్ లేదా గూగుల్లో లేదా ఏదైనా పురాతన పుస్తకంలో చాలా సమాచారం లభిస్తుంది. మీరు గతం, భవిష్యత్తు మరియు వర్తమానాన్ని చూడగల మంత్రం, ఆ మంత్రం సిద్ధి చేసి దాని మూలాన్ని ఉంచండి. ఆ మంత్రాన్ని 1008 సార్లు చదవండి మరియు అది నిరూపించబడుతుంది. మిత్రులారా, దాని మూలాన్ని ఉంచిన తర్వాత మీరు ఎవరి భవిష్యత్తును చూడాలనుకుంటున్నారో వారి పేరు, అతని గోత్రం కూడా చెప్పండి. అది గతం, భవిష్యత్తు మరియు వర్తమానాన్ని చూపిస్తుంది. అయితే ఇవన్నీ జరగాలంటే కేవలం తెల్లటి రంగు కటారి మొక్క మాత్రమే తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏ కటారి అయినా నొప్పిని తగ్గించగలదు. కాబట్టి కటారి వేర్లు, తీగ వేర్లు మరియు మహువా వేర్లు ఇంట్లో పాతి పెట్టడం ద్వారా ఇంట్లోకి ఎటువంటి తంత్రశక్తి ప్రవేశించలేదు. అలానే లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుంది మరియు ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. అలాంటి నగరాలు స్వర్గపు సమాజాలుగా మారతాయి. మిత్రులారా, ఆయుర్వేదంలో ఈ మొక్క యొక్క ప్రత్యేక ఉపయోగాన్ని నేను మీకు చెప్తాను.
దీని గింజ ఎంత విలువైందంటే మీకు ఎప్పుడు దంతాల నొప్పి ఉంటే దాని నుండి ఉపశమనం కావాలంటే దాని గింజలను మెత్తగా చేసి నొప్పి ఉన్న చోట పుయ్యండి. అది పంటి నొప్పిని నయం చేస్తుంది. లేదా దాని గింజలు ఎంతగా ఉంటే చాలా మంది గంజాయి గింజలను తాగిన తర్వాత కూడా ఇదే విధంగా తాగుతారు. మీరు దాని గింజల పొగను మీ నోటిలో పీల్చినా లేదా బయటకు విసిరేసినా మీ దంతాలలోని పురుగులు నశించిపోతాయి. మిత్రులారా, దీనిని ఆయుర్వేదంలో కూడా చాలా మంచిదని అంటారు. మరియు ఈ మొక్కను మతపరమైన మరియు ఆధ్యాత్మిక దృక్కోణం నుండి కూడా చాలా మంచిదని అంటారు. ఈ మొక్క యొక్క అద్భుతమైన ఉపయోగాలు ఇంకేమైనా మీకు తెలిసి ఉంటే కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలానే ఇంకెన్నో ఇలాంటి అద్భుతమైన మొక్కల గురించి మీకు తెలుసుకోవాలని అని ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఒక వేళ శివుని భక్తులు అయితే కామెంట్స్లో హర హర మహా